ప్రభును రక్షకుడునైన మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో లేఖనముల ద్వారా హెచ్చరింపబడటానికి ప్రభు మనకు అనుగ్రహించే సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, మనం తరచుగా వాక్య భాగంలోకి వెళ్ళకపోయే ముందు నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి వాక్య భాగంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను. మనం తరచుగా వినే మాట ఏంటంటే, నేను ఎంతో కష్టపడ్డాను, నా బిడ్డలు నేను మంచి స్థానాల్లో ఉంచాను, బాగా చదివించాను, వారికి వివాహాలు చేశాను, వారిని నేను సెటిల్ చేశాను, వారి కోసం నేను ఎంతో ప్రయాసపడ్డాను, వారి కోసం నేను ఎంతో కష్టపడ్డానని ఈరోజు చాలామంది తల్లిదండ్రుల ద్వారా ఈ మాటలు మనం వింటూ ఉంటాం. మంచిది, ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, పౌలు గారు చెప్తారు, పిల్లల కొరకు తల్లిదండ్రులే ఆస్తిని సమకూర్చాలి అని ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలు కాదు ఆస్తి సమకూర్చాల్సింది, పిల్లల కొరకు తల్లిదండ్రులే ఆస్తిని సమకూర్చాలి అని. అంటే అది ఆత్మీయంగా అక్కడ పౌలు గారు చెప్పారు. సంఘానికి మరి తండ్రి ఎవరు అంటే కాపరి, కాబట్టి ఆస్తి అనగా వాక్యం వాళ్ళకి నేర్పించాలి. అది అక్కడ ఉన్న అంశం. లోకానుసారంగా మనం చూసుకున్నట్టయితే మరి తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే, పిల్లల కొరకు మనమే అన్ని సిద్ధపాటు చేయాలి. వారికి ఆస్తిపాస్తులు అన్ని మనం సిద్ధపాటు చేయాలి, వారి కొరకు సమకూర్చాలి. మంచిదే. ఈ లోకంలో మరి మన బిడ్డల్ని మనం ఒక ఉన్నత స్థాయిలో ఉంచడం తప్పు కాదు. వారిని బాగా చదివించాలి, ప్రయోజకులను చేయాలి, వారిని సెటిల్ చేయాలి, వారి కొరకు మనం కష్టపడాలి. అలా కష్టపడతాం, మంచిదే. కానీ వారి కొరకు మనం కష్టపడి వారిని మంచి స్థానాల్లో ఒక ప్రయోజకులను చేసిన తర్వాత వారి నుంచి వచ్చే ఆ గౌరవం కానీ తర్వాత మనకి దక్కుతున్నాయి. తల్లిదండ్రులుగా కొంతమంది ద్వారా మనం వింటున్న మాట ఏంటంటే, వారు నన్ను లెక్క చేయట్లేదు, వారి కోసం నేను ఎంతో చేశాను, నా రెక్కల ముక్కలు చేసుకున్నాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఈరోజు బిడ్డలుగా వారు మనల్ని గౌరవించట్లేదు, లేదా వారు మనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే వారి కోసం మనం ఎంతో ప్రయాసపడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాం. ఓటీ చేస్తాం, డబల్ డ్యూటీలు చేస్తాం, ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు ఏమైనా అవి కూడా చేసేస్తాం, అన్నీ చేసేస్తాం. ఎందుకంటే వారి కోసం మనం ప్రయాసపడాలి కూడా, మంచిదే. కానీ మనం చేయాల్సిన ఒక పనిని ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రేయింబగళ్ళు వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నాము, కానీ మన ఒక పని మాత్రం మనం చెయ్యట్లేదు అని ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మనతో, నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, రేయి మొదటి జామున తెల్లవారుతుండగానే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసి వారి కొరకు కన్నీరు కార్చే అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? వారి కోసం నైట్ డ్యూటీలు చేస్తావు, ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తావు, సెలవులు పెట్టకుండా చేస్తావు, అన్నీ చేస్తావు, ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, వారికి సమకూరుస్తున్నావు, మంచిదే. కానీ వారి కొరకు ప్రార్థన అనే విత్తనాన్ని ఎప్పుడైనా వేసావా? నీ బిడ్డల కొరకు ఈరోజు కుటుంబాల్లో మరి బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరగబడటానికి వారి కోసం మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడి వారి కోసం సమకూర్చినా, ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రులుగా మీకు గౌరవం దక్కట్లేదు, తల్లిదండ్రులుగా వారు మిమ్మల్ని గుర్తించట్లేదు, వారు మీ ప్రయాసను గుర్తించట్లేదంటే మీరు చేయాల్సిన ఇంకొక పని కూడా ఉంది. అదేంటంటే, రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? అంగలార్చాలి. వారు లేవక ముందే వారి పడకల దగ్గరికి వెళ్ళి, లేదా వారి కొరకు ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలి? తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరు గమనించండి, మాట వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఎంతో కష్టపడుతున్నారు మీ బిడ్డల కొరకు, వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాలని మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, వారి కొరకు అంగలార్చడం నేర్చుకోవాలి,
వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. భౌతికంగా మనం ఎంతో కష్టపడుతున్నాం, కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వారిని ఒక మంచి స్థితిలో మనం నడిపించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే ప్రార్థన అనే కష్టం మనం పడట్లేదు, ప్రార్థన చేయట్లేదు వారి కోసం. అందుకని ఈరోజు చాలా మంది యవన బిడ్డలు వారి దారి తప్పిపోతున్నారు. వారి దారి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే వారికి అన్ని సమకూరుస్తున్నాం, లోక సంబంధమైనవి, కానీ ఆత్మ సంబంధమైనవి వాటిని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. వారి కొరకు మనం సమకూర్చట్లేదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వీకు జాముని లేచి దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డల కొరకు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే యోబు గారు మరి అరుణోదయమునే లేచి మరి వారి కుమారుల కొరకు మరి అక్కడ దహన బలి అర్పిస్తున్నట్టుగా బలర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు ఈ అనుభవంలో ఉండాలి. లోక సంబంధంగా మీరు ఎంత సమకూర్చినా, వారి కొరకు ఎంత కష్టపడినా ఆ ప్రతిఫలం వేరే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ బిడ్డలైన వారి కొరకు, మీ బిడ్డల కొరకు మీరు ఉదయాన్నే లేచి అంగలారుస్తారు, ప్రార్థన అనే ధూపం వేస్తారు, వారి చుట్టూ కంచి వేయబడుతుంది, వారు ఎప్పటికీ తొలగరు అనే వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. కాబట్టి ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరించే మాట ఏంటంటే, లోక సంబంధంగా వారి కొరకు మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ప్రార్థన ధూపం గనక, ప్రార్థన గనక వారికి ప్రార్థన కంచె మనం వేయలేకపోతే, మనం లోక సంబంధంగా ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఉదయాన్నే లేచి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మంగళార్పు విద్యను మనం వారికి నేర్పించాలి, మనం చేయాలి, వారికి కూడా మనం నేర్పించాలి. ఈ రోజు నుంచైనా మనం ఈ పని చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. దేవుడి కొద్ది మాట్లాడి మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.